ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఆ మాట ఏమనగా, 12 ముత్యములు కలిగిన ఆ పట్టణము ఉండిను. ఆ 12 ముత్యములు కలిగిన పట్టణము 12 ముత్యములతోటి కలిగి ఉండిను. ఆ 12 ముత్యములు 12 గుమ్మములు. ఆ 12 గుమ్మములో 12 గోత్రికుల పేర్లు రాయబడిను. వాళ్ళ పేర్లు ఇశ్రాయేలు ప్రజలు. ఆ 12 గుమ్మములో ఆ గుమ్మములు ఎప్పుడు కూడా తలుపు వేయబడను. తలుపు ఎప్పుడు తీసివేసే ఉంటది. ఆ గుమ్మములు కలిగిన పట్టణంలోకి నువ్వు ప్రవేశించాలంటే ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తును నువ్వు నమ్మాలి. నమ్మిన ఎడల రక్షించబడతావు. నమ్మని ఎడల ఆ గుమ్మములోకి నువ్వు ప్రవేశించలేవు. ఆ ప్రవేశించాలంటే ఈ లోకము అపవాదిని నువ్వు జయించుకోవాలి. ఈ లోకంలో అపవాదిని జయించుకోవాలంటే నీ నోటి మాట, నీ క్రియలు, నీ ఆలోచన, నీ నడవడిక క్రీస్తు పోలి నడవాలి. క్రీస్తును బట్టి నువ్వు క్రియలు ఉండాలి. నీ ఆలోచన క్రీస్తు పోలి ఉండాలి. నీ నడవడిక క్రీస్తు పోలి ఉండాలి. నీ ఆలోచన క్రీస్తు పోలి ఉండాలి. నీ సూపు క్రీస్తు పోలి ఉండాలి. యజమానుడు బలమైన తినే రొట్టె ముక్కలు తినే కుక్క పిల్లలు కనుక మనం, యజమానుడా నువ్వే మాకు దిక్కు, నువ్వే మాకు సర్వాధికారివి, ఆ 12 ముత్యములు కలిగిన ఆ పట్టణములోకి మమ్మల్ని నడిపించమని ఉదయం లేచేటప్పుడు, సాయంకాలం పడుకునేటప్పుడు నువ్వు ప్రార్థన చేసుకున్న ఎడల, యేసుక్రీస్తు అని నువ్వు నమ్మిన ఎడల ఆయన జీవాధిపతి అని నీలో ఉండి నిన్ను బలపరుస్తూ నీ పాదములకు దీపమయ్యి నీ తోవకు వెలుగయ్యి ఉంటాడు.